చెప్పండి. ఏంటి అంటే ఇలాంటి ఇబ్బందులు గతంలో కూడా ఫేస్ చేశారు. నిన్న మీ పరిస్థితి ఏంటి? లేదండి. ఇది వరకు లేదండి అది. పాత రిగ్గండి రీఓపెన్ చేశారండి అది. 20 రీఓపెన్ చేసిన తర్వాత నిన్న కనీసం ఓఎన్‌జీసీ తరపు స్టాఫ్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసల. ఆళ్ళు వదిలేసి గ్యాస్ లీక్ అయిన వెంటనే ఆళ్ళ తక్షణమే ఆ కార్‌లేసుకుని వెంటనే వెళ్ళిపోయారండి ఆళ్ళు. పోనీ ఊరు ఖాళీ చేయండి అని గానీ ఏమీ లేదండి. మేము మేము కుర్రోళ్ళందరం కలిపి మాకు భయమేసి బోర్డస్కూర్‌లో జరిగిన సంఘటన చూసి వెంటనే తక్షణమే మేము ఊరు వదిలేసి కట్టు బట్టలతో బయటికెళ్ళిపోయామండి. కనీసం మాకు ఆ స్టాఫ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలని. అదండి మరి ఇలాంటి ఊరుమయ్యానంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. తక్షణమే దాన్ని ఎట్టి పరిస్థితిలో ముగించేసి ప్రయత్నం చేయించాలండి మరి మాకు. అదండి మాకు ఊరుమయ్యాన్ని మాకు ఇబ్బంది కదండి మరి అది. అంటే ఎప్పుడు కంట్రోల్‌లోకి వస్తుంది ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? ఏమీ చెప్పలేదండి. అసలు ఆళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసల. మాకు ఇక్కడ మంగిన గంగయ్య గారి అబ్బాయి మంగిన రాధాకృష్ణ గారు షెల్టర్ ఇచ్చారండి ఆయన ఎంజీ గార్డెన్స్. అక్కడికి వెళ్ళిపోయామండి మేము కట్టు బట్టలతోటి. ఇవాళ మాకు దిక్కులేని పరిస్థితి కింద ఉందండి ఇప్పుడు. అక్కడ అది లేకపోతే మా పరిస్థితి ఏమైపోతుందో కూడా తెలియదండి. రాత్రి ఇంకా ఇది పగటాలు జరిగింది కాబట్టి సరిపోయిందండి. రేత్రి అయితే ఆ గ్యాస్ అంతా కమ్మేసి ఊరంతా బ్లాస్ట్ అయిపోతుందండి మొత్తం. అప్పటికప్పుడు మేము నైట్ చూసుకోలేం కదా, పగటాలు కాబట్టి మా అంతటా మేము ఆలోచించుకుని మా కుర్రోళ్ళందరూ ఏకమై ఇంటింటికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం ఖాళీ చేసి వెళ్ళి బోర్డస్కూర్లో ఇదే జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి అప్పటికప్పుడు మేము ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదే నైట్ అయితే ఆ గ్యాస్ అంతా కమ్మేసి నగరం పరిస్థితి వద్దునండి మాకు. తెల్లారిదప్పుడు బాడీలు మిగులుతున్నాయండి మాకు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు ఆ స్టాఫ్ నుంచి. అక్కడ రిగ్గు 20 సంవత్సరాల తర్వాత తీశారని ఓపెన్ చేశారన్నారు. అంటే మీకు ఇక్కడ సమీప గ్రామ ప్రజలకి ఏమన్నా మీకు చెప్పలేదా? అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. ఇన్ఫర్మేషన్ అసలు ఎవరు చెప్పలేదండి మాకు. రీఓపెన్ చేస్తున్నాం మీరు ఏదైనా వస్తే జాగ్రత్తగా ఉండాలని ఏమీ చెప్పలేదండి. అసలు ఏమీ చెప్పలేదండి. కనీసం అది చెప్పకపోయినా కనీసం గ్యాస్ లీక్ అయినప్పుడు కనీసం ఇక్కడికి వచ్చి లీక్ అయిపోయింది మీరు అప్రమత్తంగా ఉండాలి ఖాళీ చేసేయండి అని ఒక కనీసం ఓఎన్‌జీసీ స్టాఫ్ వచ్చి ఎవరు చెప్పలేదండి. వాళ్ళు కార్లు తీసుకుని వెళ్ళిపోయారండి. కార్లు తీసుకుని వెళ్ళిపోయి మాకు భయం వేసి ఆ గ్యాస్ అంతా కమ్మేయడం చూసేసండి మేము కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయామండి ఊరు నుంచి బయటికి. లేకపోతే మా పరిస్థితి ఏంటండి అసలు. అంటే ఫైర్ ఆన్ చేసేప్పుడు మాత్రం చెప్పారు మీకు? ఫైర్ ఆన్ చేసినప్పుడు అసలు ఎప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. దాదాపు మాకు 100 మీటర్ల దూరం అండి ఓఎన్‌జీసీ. 500 కిలోమీటర్ల సమీపంలో ఇల్లు లేవని చెప్తున్నారండి పైగానే అధికారులు. మాకు 100 మీటర్ల దూరంలో ఇల్లులు ఉన్నాయండి మాకు. మీరు కనీసం చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 100 మీటర్ల దూరంలో మాకు ఇల్లులు ఉంటే ఇల్లులు లేవని చెప్తున్నారండి పైగా మళ్ళీని. మరి ఏదైనా నైట్ జరిగితే మరి ఇబ్బంది కదండి. మరి తక్షణమే దాన్ని ముగించే ప్రయత్నం చేయించాలి మరి.